మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి అన్న గారు ఆదేశాల మేరకు మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో రాష్ట్ర సమస్యలన్నిటి కూడా గట్టిగా నిలదీయాలని చెప్పి కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా మేము మాట్లాడడం జరిగింది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలకు పోయి సభా సమయం వృధా చేయకుండా మీకు వచ్చిన సమయంలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మీ ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క నడవడిక ఉండాలని కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మేము రాష్ట్ర సమస్యలన్నీ కూడా లేవనెత్తాము. మరీ ముఖ్యంగా ఈరోజు పెద్ద నష్టం మనకేదన్నా ఈరోజు రాష్ట్రానికి జరుగుతూ ఉందంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మించిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఎవరు అడగకపోయినా కూడా 41.15 అంటే 194 టీఎంసీలు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని 115 టీఎంసీలకే కుదిస్తూ బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. సో మేము దీనిపైన ఖచ్చితంగా మేము ఫైనాన్స్ మినిస్టర్ గారిని బడ్జెట్లో గట్టిగా అడగడం జరిగింది. అసలు మీరు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మీరు కెపాసిటీ తగ్గిలేదంటే మీరు స్టేట్కి ఇచ్చే డబ్బులు తగ్గించినట్ట అని. ఖచ్చితంగా వాళ్ళు మేము ఈ ఇవ్వబోయే డబ్బులు ఈ సంవత్సరం ఒక 5,000 చిల్లర, వచ్చే సంవత్సరం ఒక 5,000 చిల్లర కోట్లు, మొత్తం 30,000 కోట్లతో ముగిస్తామని చెప్తాను. దాదాపు 60,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఈ 30,000 కోట్లు గ్రాంట్ ఏదైతే ఉందో అప్పులు తీసుకునే పరిస్థితి కాదు, మనకు గ్రాంట్ రూపంలో ఏదైతే రావాల్సి ఉందో, రాష్ట్రానికి రావాల్సి ఉందో మన హక్కుగా విభజన చట్టంలో ఏదైతే ఉందో అది నష్టమే కదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. అదే మేము ఈరోజు పార్లమెంట్లో గట్టిగా అడుగుతాము. మీరు దీనిపైన జవాబు చెప్పాలి, ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు కెపాసిటీ కానీ తగ్గితే ఈరోజు అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినిపోయే పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఈరోజు బనకచెర్లకు కానీ లేకపోతే ఉత్తరాంధ్రకు కానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. దాదాపు సగం ఆయకట్టు పైనే ఈరోజు నీళ్లు ఇచ్చే పరిస్థితులు ఉండవు. ఈరోజు బనకచెర్ల తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మరి పోలవరం పూర్తి కెపాసిటీ కట్టకపోతే, పూర్తి కెపాసిటీ నీళ్లు నిల్వ చేయకపోతే ఎలా మీరు తీసుకొస్తారని చెప్పి కూడా అడుగుతాను. కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడారు, లేదు మేము ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ నిల్వ చేసి తర్వాత నింపుతామని. తర్వాత నింపేదానికి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదంటే మీరే డబ్బులు పెట్టి చేస్తున్నారా? రావాల్సిన డబ్బులు ఈ రోజు నష్టపోతా ఉంటే మీరు ఊరుకునే ఉన్నారా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. మేము ఇవే పార్లమెంట్ లో మాట్లాడాము, ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలకు తావులేదు. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలా మంది ఈరోజు ఫిలిప్పీన్స్ లోనో లేకపోతే మిగతా దేశాలకు పోయి ఈరోజు మెడికల్ కాలేజీలో చదవడానికి ఇక్కడ అడ్మిషన్లు దొరక్క వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి పేరెంట్స్ పైన భారం పడి ఈరోజు బయట దేశాలకు పోయి చదువుకునే పరిస్థితి ఉంది. చాలా మంది కూడా సెకండ్ టర్మ్ అని, ఇలా సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అని చాలా వాళ్ళు మనోవేదన గురై చాలా మంది ఉన్నారు. అలాంటిది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 75,000 సీట్లు మెడికల్ సీట్లు పెంచుతా అనే తరుణంలో ఈరోజు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ ఆపేశారు. మొదలయ్యేదానికి రెడీగా ఉన్న కాలేజెస్ ఆపారు. వాటికి మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆపేసిన పరిస్థితి ఉంది. మీరు డబ్బులు ఇచ్చి ఆదుకోండి. స్టూడెంట్స్ అంతా బయట పోతున్నారు. మనం గుర్తు చేసుకుంటే యుక్రెయిన్ లో ఉన్న తెలుగు కోసం ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చాం. ఇక్కడ చదువుకోలేక అదే ఆ పరిస్థితులు ఇప్పుడు ఉండవు కదా అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము 2,000 ఇచ్చాం, 3,000 ఇచ్చాం అంటున్నారు. మనకు కావాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకూడదు. దానిపైన ఖచ్చితంగా మీరు మాట్లాడండి అని చెప్పి కూడా మేము ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి మేము అడగడం జరిగింది. మీరు మైన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మేము మా విభజన చట్ట హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలని అడిగాం. స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడాం. ఇవన్నీ మేము మాట్లాడుతామంటే దాదాపు ఇప్పుడు 16 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా మేము ఇవి మాట్లాడిన దానికి మమ్మల్ని తిట్టి మా పైన వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పితే ఏ ఒక్క సమస్య అన్నా వాళ్ళు గట్టిగా నిలదీశారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. మీరు మమ్మల్ని తిట్టాలంటే ప్రజల డబ్బులతో ఫ్లైట్లో వచ్చి, ప్రజల డబ్బులతో ఈరోజు జీతాలు మేము తీసుకొని, ప్రజల డబ్బులతో మేము ఇక్కడ ఫ్రీగా ఇళ్లలో ఉండి ఇక్కడికి వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటే వేస్ట్ కదా అని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాం. మీరు తిట్టాలంటే అదేదో వ్యక్తిగత విమర్శలన్నీ కూడా మీరు విజయవాడలోనో గుంటూరు నుంచో మీ పార్టీ ఆఫీస్ నుంచి తిట్టండి. ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం కలిసి పనిచేస్తాం. పార్లమెంట్ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. పోలవరం గురించి మీరు మేము వెనకాల వచ్చేదాన్ని కూడా సిద్ధము.
పోలవరం రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు పక్కన పెట్టి మీతో వస్తామని చెప్పి కూడా పార్లమెంట్లోనే నేనే మాట్లాడడం జరిగింది. మీతో వస్తాము, రాష్ట్రం నష్టపోకూడదు అని చెప్పి. మరి ఇంతగా ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి వ్యక్తిగత విమర్శలు చేసే తప్పు కదా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. 16 మంది ఎంపీలే కాదు, ఈరోజు ప్రభుత్వమే మీ వల్ల నిలుస్తుందని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆ రిజల్ట్ ఆంధ్రాకు ఎక్కడ కనపడతా ఉంది? ఆ రిజల్ట్ కనపడాలి కదా. పోలవరం ప్రాజెక్టులో డబ్బులే తెచ్చుకోలేకపోతే ఇంకా మీరు ప్రభుత్వంలో ఉండి ఏం ఉపయోగం అని చెప్పి కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా తెలుగుదేశం ఎంపీలకు కూడా చెప్పేదేమంటే, మీరు రాష్ట్ర ప్రయోజనాలకు మీరు మాట్లాడండి, ధైర్యంగా మీరు మీ గవర్నమెంట్ లో మీ కూటమిలో ఉన్నారు, మీరు మాట్లాడాలని చెప్పి కూడా కోరుతాను. వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై జరుగుతున్న అన్యాయానికి, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అంశాలపై మేము ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో గత మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 45.75 మీటర్స్కి ఎత్తుతో నిర్మాణం చేయాలని, దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ కూడా సుమారుగా ప్రాజెక్ట్ కాస్ట్ 57,000 కోట్ల రూపాయలకి సంబంధించి కేంద్రానికి నివేదికలు పంపించడం కూడా జరిగింది. అట్లాంటిది ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పోలవరం ప్రాజెక్ట్ హైట్ని 41 మీటర్స్కు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 57,000 కోట్ల ఎస్టిమేట్ కాస్ట్ని అది కేవలం 27,000 కోట్లకు తగ్గించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా రాష్ట్రానికి 30,000 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు కింద రావాల్సిన నిధులు గురించి మేము పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ హైట్ తగ్గించడం వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది? ఎందుకంటే పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు. రాష్ట్రం విడిపోయినాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా తాగునీరు, సాగునీరు కోస్తాంధ్ర జిల్లాలకు కూడా అన్నిటికి కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దాన్ని 45 మీటర్స్ హైట్కి నిర్మాణం చేయాలనే దానిపై మేము రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా దానిపై పోరాటం చేయడం జరుగుతుంది. దానివల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ దారుణంగా పడిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది 45.9 మీటర్స్ గనక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆల్మోస్ట్ 195 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది. అదే 41 మీటర్స్కి తగ్గించడం వల్ల కేవలం 114 టీఎంసీ సామర్థ్యమే ఉంటుంది. కాబట్టి నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రాజెక్టు యొక్క మొత్తం ప్రయోజనాలకే దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిపై తప్పకుండా మేము రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనిపై పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినప్పటికీ విశాఖపట్నం రైల్వే జోను మేము గత 5 సంవత్సరాల్లో పలు సందర్భాల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎంపీలంతా కూడా పోయి అడగడం జరిగింది. సరే, వివిధ కారణాల వల్ల అది అప్పుడు చేయలేకపోయారు. ఇప్పుడు రైల్వే జోను శాంక్షన్ చేయటమే కాక పనులు ప్రారంభించే కార్యక్రమం కూడా చేశారు. కానీ దాంట్లో రాష్ట్రానికి ఇంకొక అన్యాయం జరుగుతుంది. విశాఖపట్నంలో రాబోయే రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ని పూర్తిగా దాంట్లో ఉండేటట్టుగా కూడా చేయాలని, ఎందుకంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ వాల్తేరు డివిజన్ స్ప్లిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి స్ప్లిట్ చేసి జీవో ఇచ్చే కార్యక్రమం చేశారు. కాబట్టి దాన్ని కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానిపై కూడా మేము ఉభయ సభల్లో దీనిపై చర్చించే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ పునరీకరణ చేయడం కోసం, పురోగతిని మళ్ళా సాధించడం కోసం స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం వరకు బాగానే ఉంది, మంచి పరిణామమే. కానీ ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి గత 4-5 నెలల నుంచి
పూర్తి స్థాయిలో జీతాలు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం 30%, 50%, 60% మాత్రమే జీతాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా తప్పకుండా అందులో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాము. అదేవిధంగా స్టీల్ ప్లాంట్, ఎందుకంటే ఆంధ్రుల ఎన్నో త్యాగాలు పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అది మనుగడ సాగించాలంటే ఫైనాన్షియల్ రీహాబిలిటేషన్ ప్యాకేజే కాకుండా క్యాప్టివ్ మైన్స్ కూడా చాలా అవసరం. మైన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం దానికి చేకూర్చే విధంగా కూడా మేము కేంద్ర ప్రభుత్వంని రాజ్యసభలో లోక్సభ కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసే జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే అక్కడ ఉండే ఉద్యోగస్తుల్లో ఇప్పటికీ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చినా కూడా అభద్రత అయితే ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం దానిపై కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చెయ్యము అని ఒక అష్యూరెన్స్ కూడా ఇస్తే ఉద్యోగస్తులు అష్యూరెన్స్ ఇయటమే కాకుండా ఉద్యోగస్తులకు నిలిపేసిన జీతాలు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన వివిధ అంశాలపై కూడా 2 చట్టసభల్లో కూడా మేము పార్లమెంట్ సభ్యులందరము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంటే తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు 2 సభల్లో కూడా ఊరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులపై, మా నాయకులపై, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మా పార్లమెంటు సభ్యులపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ముందు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల పట్ల శ్రద్ధ చూపించి పోరాటం చేస్తే మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మా వంతు కూడా మేము పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లో మా పెద్దలు సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు మాట్లాడడానికి నాకు వాయిస్ తగ్గింది అని చెప్పి మరి పూర్తిగా ఏకీభవిస్తూ ఇప్పటికే ప్రజాప్రతినిధులన్నా లేదా రాజకీయాల్లో ఉన్న మీద కాస్త విలువలు తగ్గినాయి ప్రజల్లో. ఖచ్చితంగా మన అందరం కూడా ఆమోదించి తీరాలి దాన్ని. దక్షిణ భారతదేశం వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అదే పరిస్థితిగా నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను. ఎంచేతంటే రాష్ట్రం చిన్నదైనప్పుడు సహజంగానే సంఖ్య తక్కువగా ఉంటాం కాబట్టి పార్లమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఉన్నటువంటి పరువు మర్యాదలు నాకైతే తగ్గినవనే భావిస్తూ ఉన్నాను నేనైతే. ఇప్పుడైతే మరి మన రాష్ట్రం మీద ప్రధానంగా ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం. మనకి కావలసినవి సాధించుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. కరెక్ట్గా చెప్పాలంటే మనకు కావాల్సినవి సాధించుకునే తరుణం ఆసన్నమైంది. మనకి కావలసినవి సాధించుకునే తరుణంలో కూడా మనం వ్యక్తిగతంగా రాజకీయాల కొరకు ఉపయోగించే సమయాన్ని మరి రాష్ట్ర అభివృద్ధి గురించి వినియోగించినట్టయితే చాలా వ్యత్యాసం కనబడుతోంది. బీహార్ని ఏ విధంగా చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా చూస్తున్నారు, ఈ రెండు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం అంటే పెద్దగా లెక్క ఉన్నట్టు ఏమీ వారికి కనిపించట్లేదు. ఇది మాత్రం వాస్తవం. దాంట్లో మనం ఏమీ అనుమానించవలసినటువంటి అవసరం లేదు. మరి పార్లమెంట్లోనే రాజ్యసభలో కానివ్వండి, లేదా లోక్సభలో కానివ్వండి, రాష్ట్ర సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి దాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తుంటే ఎవరికి నష్టం జరుగుతుంది? నష్టం ఎవరికి జరుగుతుంది? రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అందుకని మనం ఇక్కడికి వస్తాం. అదొక్కసారి సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చెప్తూ ఉన్నారు పార్లమెంట్లో, లోక్సభలో చెప్పారు మిథున్ రెడ్డి గారు, రాష్ట్ర సమస్యల మీద కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మనం మీతో పాటు మేము కూడా మీ వెనకాల వస్తాము అని. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోకుండా కేవలం పొలిటికలైజ్ చేయడానికి మరి ప్రయత్నం చేసే వేదికగా తయారు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అంటే అపోజిషన్ ఉంటుంది ఉన్నంతలో ప్రతి చోట దాన్నే మనం తీసుకోకూడదు.
మాట్లాడుతున్నప్పుడు అడ్డుకునే విషయానికి మాత్రం చాలా తప్పది. రూజ్వెల్ట్ అమెరికా పూర్వపు అధ్యక్షుడు ఒక మాట చెప్పాడు, ప్రజాస్వామ్యం అంటే నా శత్రువులు మాట్లాడకుండా నిరోధించగల బలం నాకున్నప్పటికీ వారు మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగతంగా నా ప్రతిష్టకు భంగం కలిగించేవైనప్పటికీ వారు మాట్లాడకుండా నిరోధించలేను. అదే ప్రజాస్వామ్యం అంటే అన్నాడు ఆయన. అది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముందు ప్రధానంగా నాయకులు అంటే పరిపాలన ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి దాన్ని. అంత నిగూఢమైనటువంటి ఒక శక్తి ఆ మాటలో దాగి ఉన్నప్పుడు మరి అపోజిషన్ పార్టీ కలిసి వస్తుంది అని వేదికగా సాక్షిగా పార్లమెంటరీ వేదికగా చెప్పినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బదులు దుర్వినియోగం చేసుకోవడానికి చేసే ప్రయత్నానికి మరి చాలా తీవ్రంగా మరి బాధపడుతూ ఉన్నాం. దయచేసి తెలుగుదేశం పార్టీ వారు ప్రధానంగా వ్యక్తిగత దోషణలు చేసుకున్నాం, వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నాం, ఒకరి మీద బురద వేసుకున్నాం చేసే ప్రయత్నానికి మాత్రం స్వస్తి చెప్పకపోతే మరింత లోకువయ్యే ప్రమాదం ఉంది అనేది మరి ప్రధానంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏమి సాధించాం మనం? ఇప్పుడే చెప్పారు, పోలవరం ప్రాజెక్ట్ కానీ రైల్వే జోన్లో కానీ అనుకున్న రీతిలో కాకుండా మరి తగ్గించే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఐక్యంగా పోరాడితే దాన్ని వారికి రాజకీయాలు కాదు ప్రధానం కావాల్సింది, వారి రాష్ట్ర అభివృద్ధి గురించి వారు చూస్తున్నారనే మాట కేంద్ర నాయకులకి వారి దృష్టిలో పడేలాగా మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది అని నేను చెప్తూ ప్రతి విషయం ఇప్పటికీ కూడా మరి ఈ వేదిక నుంచి కూడా చెప్తున్నాం. వారితో పాటు వారు వెనకాల వెళ్ళడానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రగతి విషయంలో చెప్తాం. ఒకసారి మాట్లాడేటప్పుడు మొన్న నేను రాజ్యసభలో మాట్లాడుతూ మరి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కొంచెం సంక్షోభంలో పడింది, దానికి ప్రకృతి ఒక కారణమైతే, రెండవది ప్రభుత్వం కూడా ఇదివరకులాగా రాయితీ ఇవ్వట్లేదు అని చేత రైతుకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, రైతు ఎదుర్కొంటూ ఉన్నాడని చెప్పి దాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. దాంట్లో ఏం పెద్ద తప్పు మాట్లాడేసి నేను ఎవరిని నిందించానా లేకపోతే అవమానకర రీతితో మాట్లాడానా? ఆంధ్రప్రదేశ్ సహజంగానే సైక్లోన్ ఫోన్ ఏరియా అని చెప్పి మనకి ప్రకృతి మనకి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది. అక్కడ ప్రకృతి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి ఏదో అటు రాయలసీమలో కానీ సర్కారు జిల్లాలో కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో కానీ ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో చోట మనం నష్టపోతూ ఉన్నాం. ఆ నష్టాన్ని భర్తీ చేయాలనే మాట మాట్లాడుతుంటే అది కూడా భూతా కనపడుతుంటే అందుగా మనం ఇక్కడికి వచ్చింది. దాంట్లో ఏం తప్పు మాట్లాడిస్తామని రైతులు తగ్గించలేదా? 11 స్కీములు పెట్టి రైతులందరినీ ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చిన్న రైతుని అందరినీ కూడా పౌరుదారులను కూడా ఆదుకున్న ప్రభుత్వం. మరి వేళ ఏ స్కీము లేదు. ఏ స్కీములు లేనప్పుడు చెప్తాం ఆ స్కీములు ఏమి రావట్లేదు, కనీసం మీరైనా ఆదుకోండి అనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతుంటే నష్టపోయేది మీరు కాదు, రైతులు నష్టపోతూ ఉన్నారు, ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు మరి నిరోధిస్తూ ఉన్నారు, మా మాటలతో విభేదిస్తూ ఉన్నారు. అటువంటి నిరోధాలు విభేదాలు లేకుండా ఇక్కడి నుంచి అయినా మనం కలిసి పోరాడదామనే మాట చేయకపోతే మాత్రం ప్రజలు చూస్తూ మాత్రం ఊరుకోవాలని మాత్రం గ్రహించవలసింది ఎవరైనా సరే. అంటే ప్రజలు విజ్ఞానం పెరిగింది, ప్రశ్నించే తీరు అలవాటైంది. అటువంటిప్పుడు కూడా మనం ఇంకా పూర్వం రోజుల్లాగా మాత్రం మనం యథేచ్ఛగా ఉండటానికి కావాల్సిన స్వేచ్ఛను కోరుకుంటే మాత్రం ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరు అనే విషయాన్ని మనం దయచేసి గమనించవలసిందని కోరుతూ ఉన్నాను.